ఆయన ఎప్పుడు ఎట్లయినా మాట మార్చగలుగుతాడు. అవసరమైతే కాళ్ళు పట్టగలుగుతాడు, అవసరం తీరితే కాళ్ళు బట్టి గుంజగలుగుతాడు. ఆ చేయితోనే పూలు విసరగలుగుతాడు, ఆ చేయితోనే రాళ్ళు కూడా విసరగలిగేటువంటి నేర్పరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే చివరికి సోనియా గాంధీ గారి విషయంలో కూడా ఆయన డబుల్ స్టాండర్డ్, ఆయన 2 నాలుకల ధోరణి, పాపం ఆమెకు కూడా తప్పలేదు. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపులు. ఈ సరఫరా సీఎం ఫిరాయింపుల మీద ఎలా మాట్లాడిండో, ఎలా మాట ఫిరాయించిండో కూడా ఒక్కసారి చూద్దాం. కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో బీఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. పిచ్చి కుక్కలు ఊర్లో చూశారు కదా మిత్రులారా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు గడప గడప తిరుక్కుంటూ కడుపులల్లో తలబెట్టుకుంటూ పార్టీలో కండువాలు కప్పి ఎట్లా చేర్చుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎలా ఉంది అంటే ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో కూడినటువంటి రేవంత్ పాలన ఇది. ఇంత స్పష్టంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడిండో కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పటికి 11 చూశారు బై సార్. మీరు ఒక 30-40 ఉన్నాయి, ఎన్ని చూపించమంటారు? ఇంకో 4-5 చూపిస్తా. శిలాపలకాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటుండే అంటే శిలాపలకాల మీద పేర్లు అవసరమా అని ఒక విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటూ పేర్లు ఎందుకు, హోదా రాస్తే చాలు కదా, ముఖ్యమంత్రి అనో మంత్రిని రాస్తే చాలు, వీళ్ళ పేర్లు అవసరమా అన్నాడు. ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రానికి 2, 3, 4 ముఖ్యమంత్రులు లేరు, ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమైతుంది తెలుసా వైసాబ్? అప్పుడేమో పేరు రాస్తే పేరే వద్దన్నాడు, ఇప్పుడు ఫోటో పెట్టుకున్నాడు ఈయన. ఈ మధ్య మీరు ఎక్కడ శిలాఫలకాలు చూసినా రేవంత్ రెడ్డి పేరుతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఆయనాడేమో పేరే వద్దన్నాడు, ఇప్పుడు పేరు పక్కన ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది డబుల్ స్టాండర్డ్. ఇది ఇక పేపర్ యాడ్లు. ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు. అత్యధిక స్థూల ఉత్పత్తి, అత్యధిక తలసరి ఆదాయము, నిరంతరాయ విద్యుత్ సరఫరా,